భారతదేశ ప్రధాని విదేశీ పర్యటనలు ఆర్థిక భద్రతనే కాకుండా దేశ రక్షణ రంగానికి, దేశ భద్రతకు అనేక రూపాలలో సహాయాన్ని అందించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయులను సజావుగా భారతదేశానికి తీసుకురావడం, ఆపరేషన్ కావేరి సుడాన్లో జరిగిన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి ఇటు ఉక్రెయిన్, సుడాన్ల నుంచి దాదాపుగా 22,000 మంది భారతీయులను సురక్షితంగా భారత్కు తీసుకురావడం కూడా మోదీ దౌత్యనీతి ఎంతగానో పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా 2014లో ప్రపంచంలో ఎఫ్డిఐల వాటా భారతదేశానికి సంబంధించి కేవలం 2.3% ఉండగా అది ఈరోజు 6.5% పెరిగిపోయింది. అంటే దాదాపుగా $600 పైచీలకు, బిలియన్ డాలర్ల పైచీలకు ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించుకోవడం జరిగింది. దానితో పాటుగా అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్తో పాటు రష్యా నుంచి కూడా అనేక రక్షణ ఒప్పందాలను చేసుకొని ఈరోజు రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి చేరుకోవడంలో కూడా ఈ అంతర్జాతీయ సంబంధాలు ఎంతగానో దోహదపడ్డాయి. వీటితో పాటు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న మిగతా దేశాల్లో అస్థిర జియోపొలిటికల్ టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా రష్యా నిరాటంకంగా అంతర్జాతీయ మార్కెట్ల కన్నా అతి తక్కువ ధరలకే మనకు క్రూడ్ ఆయిల్ను ఎగుమతి చేయడాన్ని కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు భారతీయ రూపాయల్లో నేరుగా చమురును చెల్లింపులు చేసి చమురును దిగుమతి చేసుకునే విధంగా కూడా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇలా అంతేకాకుండా మన ఆయుర్వేదం, యోగా లాంటివి, అదేవిధంగా బాలీవుడ్ మూవీస్ కూడా ప్రపంచవ్యాప్తం చేయటంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనలు ఎంతో కీలకంగా పనిచేశాయని చెప్పడంలో వాస్తవం ఉంది. మోదీ గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పైన దాదాపుగా 1,400 రూపాయల పైచిలుకు ఆదాయాన్ని తెచ్చే మార్గాలుగా వచ్చినట్టుగా మనకు వివిధ అంచనాల రూపంలో కనిపిస్తున్నాయి. విదేశీ పర్యటనలు కేవలం దేశాల మధ్య దౌత్య సంబంధాలు, అంటే మనకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యుఎన్లో శాశ్వత సభ్యత్వం కావచ్చు, అదేవిధంగా G20 కావచ్చు, బ్రిక్స్ లాంటివి కావచ్చు, ఇవాళ అనేక దేశాలలో మనకు ప్రపంచ దేశాల్లో ఒక ఉనికిని చాటుకోవడం కోసం కూడా ఎంతగానో పనిచేశాయి. గ్లోబల్ సౌత్ లీడర్గా కూడా భారతదేశానికి ఆ పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో దేశ ప్రధాని పర్యటనలు, స్ట్రాటజిక్ ఈ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఎంతగానో మనకు సహకరించాయి, ఉపకరించాయి అనడంలో ఎటువంటి సందేహం ఉండనక్కనవసరం లేదు.